నెల్లూరు వీధులు మొత్తం జనంతో నిండిపోయాయి. మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం దగ్గర స్వయంగా ఆయనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. పోలీసుల లాఠీ చార్జ్ని నిరసిస్తూ ఆయన నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఏం జరుగుతోంది ప్రస్తుతం? నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసనగా బైఠాయించున్నారు. అక్కడ చుట్టూ మొత్తం పోలీసు వలయంలో ఆయన నివాసం అంతా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ బిందు, ఎక్కడ చూసినా నెల్లూరు రోడ్లన్నీ కూడా పోలీసు ఆంక్షలతో నిండిపోయినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు చొచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల ఆంక్షలకు కావచ్చు, వాళ్ళ బెదిరింపులకు కావచ్చు ఏమాత్రం భయపడకుండా లాఠీ చార్జీలకు దెబ్బలు తిని కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి జనాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే లాఠీ చార్జ్తో గాయపడినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా తనపైన కూడా పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపైన ఆయన నివాసంలో ఉండేటువంటి స్ట్రీటు చివరిలో ఉండేటువంటి మెయిన్ రోడ్డుపైనే కూర్చొని నడి రోడ్డు పైన మండు టెండలో ఆయన కూర్చొని మరీ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకా ఆయనకి సంఘీభావంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆయన వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోలీసులు చేస్తున్నటువంటి ఆంక్షలు కావచ్చు, చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, సృష్టిస్తున్నటువంటి దాష్టికానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ నాయకుడు దృష్టికి తీసుకెళ్లేంత వరకు కూడా తాను ఇక్కడి నుంచి కదలబోను, కావాలంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మరోవైపు రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీసు ఆంక్షలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి స్ట్రీట్ చివర కూడా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళ్లను ఏర్పాటు చేయడం, ఎవరిని రానికుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎక్కడికక్కడ ఇటు సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకోవడానికి దాదాపు 8 కిలోమీటర్ల దారి ఉంటే ఆ 8 కిలోమీటర్ల దూరంలో కూడా హైవే రోడ్డు పైన ఉండేటువంటి కనెక్టివిటీ రోడ్లు అన్నింటినీ కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని రోడ్లు అయితే జేసీబీలను పెట్టి మరీ తవ్వేసినటువంటి ఘటనలు అనేకం చూసాం. ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా నడకకుండా వచ్చేటువంటి ఆస్కారం కూడా లేకుండా చిత్రీకరించినటువంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో ఇవాళ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎమర్జెన్సీని తలపించే విధంగా కూడా ఇవాళ నెల్లూరు జిల్లాలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయనే మనం చెప్పాలి. అయితే వీటన్నిటికీ కూడా అభిమానుల ముందర ఇవేవి కూడా నిలబడవు అని మరోసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమానులు నిరూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఆంక్షలకు ఏమాత్రం భయపడకుండా, దడుచుకోకుండా పెద్ద ఎత్తున ధైర్యం చేసి వాటన్నిటినీ కూడా దాటుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నాయకుడిని చూడడానికి పెద్ద సంఖ్యలో రోడ్డు వైపుకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ రానున్నటువంటి పరిస్థితుల్లో రోడ్స్ బ్లాక్ చేద్దామని ముందుగానే ఆంక్షల పేరుతో ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి పోలీసుల యొక్క వ్యూహము ఫలించలేదనే చెప్పాలి. ఎలాగైనా కూడా సరే ఇక్కడ ఈ జనాన్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనకు అడ్డంకులు సృష్టించాలని చెప్పి కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా చూస్తున్నటువంటి ఘటనలు మనం చూసాం. ఏ విధంగా ప్రవర్తించారనేది కూడా మనం చూసాం. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నటువంటి పరిస్థితులను చూసాం. అదేవిధంగా హైవేపై వెళ్తున్నటువంటి ప్రైవేటు వాహనాలన్నింటినీ కూడా నిలిపి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించినటువంటి ఘటనలు కూడా అనేకం చూసాం. అయితే హైవేల్లో ఉండేటువంటి టోల్ ప్లాజాల దగ్గర నుంచి నెల్లూరుకి వచ్చేటువంటి అన్ని కనెక్టివిటీ రోడ్లు, ప్రధాన రహదారులు, హైవేలు అన్నింటినీ కూడా బ్లాక్ చేసినటువంటి పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే అజెండాగా పూనుకొని చేస్తున్నటువంటి చర్యలుగానే చెప్పాలి. వీటన్నిటిపైన కూడా ఇప్పటికే జిల్లా స్థాయికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా పోలీసు ఆంక్షలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులను సైతం ఇటు లాఠీలతో దాడులు చేయడం, వారిని తోసేయడం, వాళ్ళ కింద పడినటువంటి ఘటనలు కూడా అనేకం జరిగినటువంటి పరిస్థితి. వాటికి వ్యతిరేకంగానే ఇప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి ఇక్కడ నిరసనకి మండు టెండలో నడి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అయితే అభిమాన నటుడిని చూడడానికి ఆంక్షలు ఏమాత్రం తమను ఏమి చేయవు, పోలీసులు కేసులు కూడా భయపడము అనేది అభిమానులు ఏ విధంగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు అనేది మరోసారి రుజువైంది. చంద్రబాబు సర్కార్ పొందుతున్నటువంటి ఈ కుట్రలు ఇవాళ నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఒక రకంగా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో విజయవంతమైందని కూడా మనం చెప్పాలి. అంటే అశేషమైనటువంటి అభిమానుల ముందర పోలీస్ ఆంక్షలు ఏమాత్రం నిలబడలేదని చెప్పాలి. ఒకవైపు బ్యారిగేట్లను తోసుకొని వచ్చినటువంటి అభిమానులను చూసాం. అదేవిధంగా లాఠీ చార్జీలతో దెబ్బలు తిని కూడా
ఇక్కడికి చేరుకు రైట్, లోకేష్ అందిస్తున్న రిపోర్ట్ అది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర ప్రస్తుతం మా కరెస్పాండెంట్స్ ఉన్నారు. 8 కిలోమీటర్ల దూరంగా చెప్తున్నారు నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి భారీగా పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు మొత్తం రోడ్డుకి ఇరువైపులా మనకి కనిపిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనని కలవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా. ప్రస్తుతం మనకి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వెహికల్లో మనకి కనిపిస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా మనం పరిస్థితులు చూసాం. పెద్ద ఎత్తున ముళ్ల కంచెలు కూడా పెట్టారు, బారికేడ్లు పెట్టారు. ప్రతి జంక్షన్ దగ్గర రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. హైవేకి ఇరువైపులా కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తవ్వేశారు. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆత్మకూరు, రాపూరు, కోవూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి తరలి వచ్చారు. భారీ పోలీస్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వేటిని లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి అక్కడికి చేరుకున్న పరిస్థితులు. ఒక విధంగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసే పరిస్థితులు. అక్రమ కేసులు ఒకవైపు పెద్ద స్థాయి నేతలపైన పెడుతుంటే, చిన్న స్థాయి నేతలందరికీ కూడా వరుసగా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్లారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అదే విధంగా ఒక అక్రమ కేసులోనే ప్రస్తుతం రిమాండ్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ 8 కిలోమీటర్లు చాలా మెల్లగా ముందుకు కదులుతున్న పరిస్థితి. అదేవిధంగా నెల్లూరు పర్యటన పెట్టుకున్నప్పటి నుంచి కూడా భారీగా పోలీసు ఆంక్షలు కనిపించాయి. హెలిప్యాడ్ ఏర్పాటు దగ్గర నుంచి ఈ ఆంక్షలు కంటిన్యూ అయ్యాయి. కనీసం ఎక్కడో మారుమూల కనీసం రోడ్డు సదుపాయం లేని చోట హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అక్కడ నుంచి మనం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా చుట్టుపక్కల మెల్లగా రోడ్డు కూడా వేసుకోవాల్సిన స్థాయిలో ఈ పర్మిషన్లు కనిపించాయి. మొత్తం జిల్లా స్థాయి నేతల దగ్గర నుంచి గ్రామ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఈ పర్యటనకి మీరు వెళ్తే కనుక మీ పైన కేసు పెడతాం. కేవలం 113 మంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళాలి, 10 మంది హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ ఆంక్షలన్నింటినీ కూడా తప్పించుకుని ఈ స్థాయిలో జన ప్రభంజనం మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో కనిపిస్తోంది. అటు ఏ సిటీ అని లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకి సంఘీభావంగా, లేదంటే రైతులు, విద్యార్థులు వీరికి సంఘీభావంగా ఎక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పటికీ కూడా అదే స్థాయిలో ఆంక్షలు కనిపించాయి మనకి. అదే స్థాయిలో శ్రేణులు కూడా, ప్రజలు కూడా వాటిని లెక్క చేయకుండా రోడ్లపైకి రావడం మనకి కనిపిస్తోంది. అటు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం నెల్లూరు రోడ్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా ప్రజలు, వైసీపీ శ్రేణులు మనకు కనిపిస్తున్నాయి.